హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నందన వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శర్వనాథ్ స్టోర్స్‌కి అయితే వెళ్తున్నామండి. సో, నేను ఫుల్‌గా అయితే చూడలేదు ఎప్పుడుని. సో, అందుకే ఒకసారి మా వారైతే తీసుకెళ్లారనమాట. బట్ షాపింగ్ అని ఏం కాదండి. జస్ట్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నామనమాట. అండ్ కొంచెం మంది అనుకుంటారు డబ్బులున్నోళ్ళకి బాగా ఖర్చు పెట్టేస్తారని. అలాంటిది ఏమీ లేదు. మేము చెన్నై వచ్చి 3 ఏళ్ళు 2½ ఇయర్స్ అయితే అవుతుంది. ఒక్కసారి అయితే మూవీకి వెళ్ళడం జరిగింది. అది కూడా అవతార్ 2కి. సో, దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మీరు. మేము బయటకైతే ఎక్కువేం తిరిగాయం. మేము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ అన్నీ కూడా శారీస్ ఉంటాయండి. ఆల్ మోడల్స్ అన్నమాట. సో, డైలీ వేర్, పార్టీ వేర్ అన్నీ ఉన్నాయి చీరలు. మేమేమనుకున్నాం అంటే టాప్ ఫ్లోర్‌కి అయితే ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా కిందకి ఒక్కొక్క ఫ్లోర్ దిగి వచ్చేయచ్చు కదా! అలా బాగుంటుందని చెప్పి మేము టాప్ ఫ్లోర్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిల్లల డ్రెస్సెస్ ఉన్నాయండి. అండ్ తర్వాత ఫ్లోర్‌లో ఇక్కడ చైల్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ పక్కన వచ్చేసి మగవాళ్ళ పంచెలు, వాళ్ళకి సంబంధించిన షర్ట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా మేమైతే టాప్ ఫ్లోర్‌కి అయితే వెళ్ళిపోయాము. సో, అక్కడైతే మొత్తం కిచెన్‌కి సంబంధించినవి ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్. ఇక్కడ వచ్చేసి స్టీల్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. సో, క్వాలిటీ బాగుంది. క్వాలిటీని బట్టే రేట్ కూడా అయితే ఉన్నదండి. ఈ గ్లాస్ వచ్చేసి 57 రూపీస్ గ్లాసు. ఇక్కడ మిక్సీ జార్స్ అండ్ అలాగే డిబ్బీలు ఉన్నాయండి. 221 రూపాయలంట ఇవి. డిబ్బీలు ఉన్నాయి, జార్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతేని మొత్తం ఇక్కడైతే గ్లాస్ జార్ ఉందండి. ఇది 500 పైనే ఉంది. అందుకే 535 ఎంతో ఉన్నట్టుంది. అక్కడే పెట్టేసాం. ఇవన్నీ అయితే చూడడానికి అయితే వెళ్ళామండి. సో, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే రీజనబుల్‌గా అనిపించాయి. ఇంగో ఇక్కడ ఈ గిన్నె చూసారా? ఇది నాకు బాగా నచ్చింది. 75 రూపీస్ అంట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా బాగున్నాయండి కొన్ని అయితే రేట్ మరీ ఎక్కువ ఉన్నాయి. అండ్ వీటిల్లో నెయ్యి వేసుకోవడానికి చూసాను కానీ లేదు, నాకు దొరకలేదు. ఇందులో స్పూన్ వచ్చుంటే బాగుండేది అనిపించింది. స్పూన్ లేకుండా ఈ చిన్నది ఏం బాగుంటుంది అందుకని చెప్పి మేమైతే ఇంక తీసుకోలేదు నేను. ఇక్కడ చూసారా చిన్న పిల్లలు ఆడుకునే మురుకులు అంటారు కదా వీటిని, 750 రూపీస్ అంటండి బాబు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ గరిటెలు ఇవన్నీ ఉన్నాయి. ఈ చిన్న గరిటె ఉన్నది చూసారా, ఇది 57 రూపీస్ అంటండి. అండ్ అంటే క్వాలిటీ అనేది బాగుంది. మేబీ అందుకే అనుకుంటా కాస్ట్ కూడా అలాగే ఉంది అనిపించింది నాకైతేని. అండ్ ఇక్కడ మొత్తం స్టీల్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. బాక్సులు, స్పూన్స్ ఇవన్నీని. అండ్ ఇటువైపు వచ్చేసి వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూసారా కొబ్బరి చిప్పలతో చేసినవండి. 165 రూపీస్ అంట ఒక్కొక్క మగ్గుని. షాక్ అయ్యాను నేనైతే. అసలు ఇంత రేటా వీటికి అని చెప్పి అనిపించింది నాకైతే. అండ్ అలాగే ఇక్కడ గ్లాస్ ఐటమ్స్, పింగాణి ఐటమ్స్ కూడా ఉన్నాయి. గ్లాస్ ఐటమ్స్ వచ్చేసి చూసాను. ఇవి సేమ్ ఆన్లైన్లో ఉన్న ప్రైజే ఉన్నాయండి ఇక్కడ కూడా. తక్కువేమీ లేవు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రైస్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ నాకైతే ఈ చిన్న ప్లేట్స్ ఉన్నాయి కదా గాజువి, ఇవి అయితే బాగా నచ్చాయి. అండ్ 24 రూపీస్ అంట ఓన్లీ. బాగున్నాయి. 24 రూపాయలకి ఓకే అనిపించింది నాకైతే. ఇక్కడైతే దంచుకునే కళాలు అండ్ అలాగే అప్పడాలు ప్లేట్లు ఇవన్నీ మగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. అండ్ దానికి పక్కనే ఇక్కడ అల్యూమినియం ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చెక్కతో చేసిన గరిటెలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ దాని పక్కన ఫ్యాన్లు. అండ్ ఇక్కడ నుంచి అయితే అన్ని కిచెన్ ఐటమ్స్ అంటే మిక్సీలు, స్టవ్లు, గ్యాస్ స్టవ్లు అండ్ అలాగే గ్రైండర్లు ఇవన్నీ అయితే ఉన్నాయి. మేము ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే అన్నీ కూడా స్లిప్పర్స్ అండి. ఈ సెక్షన్ మొత్తం కూడా అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి అన్నీ కూడా ఈ ఫ్లోర్లోనే ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల దగ్గర నుండి అందరికీ కూడా మొత్తం అంతా కూడా ఫ్లోర్ మొత్తం కూడా స్లిప్పర్స్ ఏనండి. చాలా ఉన్నాయి మోడల్స్ అయితేని. మేము జస్ట్ చూసామంటే ఆల్రెడీ మేము డిమార్ట్లో అయితే షాపింగ్ చేసాం కదా, అందుకని మేము ఇక్కడేం తీసుకోలేదు. సో, ఆ తర్వాత
మేము కింద ఫ్లోర్కి అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఇంకా మొత్తం అన్నీ ఇవే ఉన్నాయి స్లిప్పర్స్ అని చెప్తున్నారనమాట ఆయన. సో అందుకని చెప్పి సరే అని చెప్పి మేమైతే ఇంకా ఇక్కడ కిందకైతే వెళ్ళిపోతున్నాము. అండ్ నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి నాకే కదండి ఎప్పటికైనా నచ్చేస్తుంది ఇక్కడైతే. ఎందుకంటే ఒకవైపు టాయ్స్ అండి, మరోవైపు ఏమో బ్యాగ్స్ అనమాట. సో మేము టాయ్స్ సెక్షన్కి అయితే వెళ్ళాం ఫస్ట్. ఇక్కడ మొత్తం A to Z గన్స్ కావచ్చు, బాల్స్ అండ్ ABCD లెటర్స్, A to Z యాక్టివిటీస్ చేయించడానికి పిల్లలతోటి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇందులోని. మేమైతే ఇవన్నీ చూసాము. నెక్స్ట్ అయితే ఇక్కడ గన్లు కావచ్చు అండ్ ఫ్లవర్ వర్స్లు కూడా ఉన్నాయండి. ఇవి రేట్ అయితే నాకు ఆన్లైన్లోనే బెస్ట్ అనిపించింది. ఇక్కడైతే 2 కాస్ట్ అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. అండ్ దీని పక్కన వచ్చేసి మళ్ళీ సాఫ్ట్ టాయ్స్ అయితే ఉన్నాయండి. ఇవి చాలా బాగున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయండి సాఫ్ట్ టాయ్స్ అయితే ఇక్కడ. కానీ ప్రైస్ కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడే ఎక్కువ టైం అనేది మేము స్పెండ్ చేసామన్నమాట. అంటే పాపకి ఏదైనా నచ్చుతుందేమో అని అనుకున్నాం. బట్ ఆ అమ్మాయి అయితే అసలు ఏమి కూడా తీసుకోవట్లేదు, పట్టుకుంటుంది కానీ వద్దని చెప్పేస్తుంది. సో అందుకే ఇక్కడ నేను ఎందుకు వద్దు తీసుకోవద్దు అని చెప్పాను. ఏమి కూడా ఇక్కడైతే మేము తీసుకోలేదన్నమాట ఏమీ. బట్ అన్నీ చూసాము. ఇదైతే నాకు రీజనబుల్గా అనిపించిందండి, ఎందుకంటే 80 రూపీస్ అంట. కానీ పాప ఇంకా ఆడదు కదా అని చెప్పి నేను తీసుకోలేదు. బార్బీ గర్ల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. దీని పక్కన మళ్ళీ సాఫ్ట్ టాయ్సే ఉన్నాయండి. సో అవి వచ్చేసి అసలు అన్ని రకాల ఉన్నాయి. అంటే డైనోసార్స్, పెంగ్విన్స్, టెడీ బేర్స్, ఇంకా ఆల్ మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎలిఫెంట్ ఇవన్నీ కూడా చాలా బాగుందండి. ఇక్కడే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసాము. నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ కాస్త ఎదురుకి వెళ్తే ఇక్కడైతే గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అంటే దేవుడికి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. దేవుడి విగ్రహాలు కావచ్చు, బొమ్మలు ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. అలాగే గిఫ్టింగ్ పర్పస్ మీద అయితే ఇవ్వచ్చు ఇవన్నీ కూడా. దేవుడి కాకుండా మిగిలినవి కూడా ఉన్నాయి కొన్ని. బట్ నాకైతే ఎక్కువ దేవుడి ఉన్నాయి అని అనిపించింది, ఎందుకంటే అవే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి. ఇక్కడ దేవుడి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా వీళ్ళు కుమారస్వామిని పూజిస్తారు కదా, కృష్ణుడు, వాళ్ళ విగ్రహాలు మాత్రం ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. చాలా అయితే చాలా బాగున్నాయండి. సో A to Z చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫొటోస్ కూడా ఉన్నాయండి, అమ్మవారి ఫొటోస్ కావచ్చు, మొత్తం ఏ దేవుడికి సంబంధించిన ఫొటోస్ అయినా ఉన్నాయి. ఇవి వచ్చేసి 40 రూపాయలు మాత్రమేనండి. చాలా బాగున్నాయి. ఇక్కడైతే ప్లేట్స్, డెకరేషన్ సెట్స్ ఉంటాయి కదా, సో అవి ఉన్నాయి. ఇవి టూ మచ్ అనిపించింది కాస్ట్ అయితే. సేమ్ ఆన్లైన్ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఈ కృష్ణుడి బొమ్మ అయితే మా వారికి చాలా నచ్చిందంట. చూశాను, 700 ఉంది. ఈ కృష్ణుడు అయితే ఏకంగా 1400 ఉంది, 15 రూపాయలు తక్కువ. ఇవన్నీ కూడా కుమారస్వామి ఇది అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి నామాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ కుంకుమని అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. జస్ట్ 14 రూపీస్ అంట. ఎవరికైనా తాంబూలం ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటిది కూడా కొనేసి గిఫ్టింగ్గా ఆ తాంబూలంలో పెట్టివ్వచ్చు. ఇక్కడ అన్ని వుడ్తో చేసినవి ఉన్నాయండి. డిబ్బీలు అండ్ మొబైల్ ఫోను హోల్డర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి జర్మన్ సిల్వర్ అండి. ఇక్కడ దేవుడు విగ్రహాలు ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే బాక్సెస్, గిఫ్ట్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయి, రీజనబుల్గా అనిపించినాయి నాకైతే. ఆన్లైన్ కంటే కూడా ఇక్కడ రేట్ అనేది చాలా తక్కువ అయితే ఉన్నదండి. నాకు బాగా నచ్చింది. ఇంకా అసలైన సెక్షన్ వచ్చేసామండి, బ్యాగ్స్ అనమాట. స్కూల్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, A to Z బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడైతేని అసలు. అండ్ ప్రైజెస్ వచ్చేసి 50 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. అండ్ రేట్ని బట్టే కదండి బ్యాగ్ కూడా ఉంటుంది. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవైలబుల్ ఉందండి ఇక్కడ. ఆల్ కలర్స్ అనమాట. సో ఆ కలర్ లేదు, ఈ కలర్ లేదు అని ఏమీ లేదు. సో హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి 200 రూపీస్ నుంచి ఉన్నాయి, 55 రూపీస్ నుంచి ఉన్నాయి, అలా 2000 రూపీస్ వరకు కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే ఇవి లంచ్ బాక్స్ బ్యాగ్స్ అండి, ఇవి బాగున్నాయి.
సో ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్లో మనం ఇలాగ బిల్ అనేది వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడైతే సో న్యూ బోర్న్ బేబీస్ నుంచి 15 ఇయర్స్ అమ్మాయిల వరకు సంబంధించిన అన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. సేమ్ పార్టీ వేర్, డైలీ వేర్, నైట్ వేర్ అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే. సో అవే ఈ ఫ్లోర్ మొత్తం కూడా ఇంకా అమ్మాయిలు డ్రెస్లే ఉన్నాయన్నమాట దగ్గర అయితే. చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నాకు పార్టీ వేర్ బాగా నచ్చాయండి. బట్ మా బేబీ అస్సలు వేసుకోదు, నెట్ డ్రెస్లో అయితే అస్సలు వేయదు తను. సో అందుకని నేనైతే ఇంకా తీసుకోలేదు. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, బాగున్నాయి. బట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపించిందండి నాకైతే ఈ డ్రెస్సెస్లో. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నైట్ వేర్ చూసామండి. చిన్న చిన్న పిల్లలకు కూడా నైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇది చాలా క్యూట్ అనిపించింది, బాగున్నాయి. కానీ మా పాపకు వేస్తే మాత్రం ఖచ్చితంగా జారిపోతాయి. ఈ బక్క పిల్లకి అవి సరిపోవు. ఈ గౌన్ చూసారా, నాకు నా హస్బెండ్ చాలా బాగా నచ్చింది ఈ గౌన్ అయితే. కాకపోతే ఇది 5 సంవత్సరాల బేబీకి అనమాట. 700 రూపీస్ అండి ఈ గౌను. కానీ మేము తీసుకోలేదు. ఇంకా కింద 2 ఫ్లోర్లకి అయితే మేము వెళ్ళలేదండి. ఇంకా టాప్స్ అది ఒక ఫ్లోర్ ఉంటుంది, అండ్ శారీస్ ఇంకా వెళ్ళలేదు, లేట్ అయిపోతుంది అని చెప్పి మేమైతే ఇంకా వచ్చేసాము. సో ఇక్కడ మనం చేసిన బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ ఆ అబ్బాయికి చూపిస్తే ఆ అబ్బాయి మెహందీ అనేది పెడతాడు. ఆ మెహందీ అయినా ఫుల్గా అయితే పెట్టడు, చాలా అంటే చాలా సింపుల్గా పెట్టేస్తాడు అంతే, ఫుల్గా కూడా పెట్టడు. ఇక్కడ బయటకు వచ్చేసాక ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇటువైపు వచ్చేసి ఇవన్నీ కూల్ డ్రింక్స్, కేక్స్ అలా ఇవైతే ఉన్నాయి. అండ్ ఆపోజిట్ దానికి సైడ్ అయితే ఇక్కడైతే బర్గర్స్, పొటాటో చిప్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. మనం డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐస్ క్రీము, పాప్కార్న్ ఎలాగో ఇక్కడైతే బర్గరు, శాండ్విచ్ అండ్ ఇవి 30 రూపీస్ అండి. 50 అండ్ 30 అండ్ 50 రూపీస్లో అయితే ఉన్నాయి. అంటే ఎగ్ అయితే 50 ఉంది, నార్మల్ అయితే 30 ఉందన్నమాట. సో అలా అయితే ఇక్కడ పెట్టారు. ఇంకా మేమైతే పొటాటో చిప్స్ అనేవి తినేసి 2 సోడాలు ఉన్నాయి కదా, కలర్ సోడాస్ అయితే తీసుకుని వచ్చేసాము. అండ్ బయటికి రాగానే ఇక్కడ వేరుశనగ చాట్ అయితే తీసుకున్నాము. అసలు ఎలా ఉంటుందో అని చెప్పి 30 రూపీస్ ఉంటుంది ఇది. సో అది కూడా తినేసి ఆటో వచ్చిన తర్వాత నెమ్మదిగా బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత మేము ఏమేమి షాపింగ్ చేసాము అనేది చూపిస్తున్నాను. పాపకైతే ఇక్కడ నేను 2 టీషర్ట్లు అయితే తీసుకున్నాను. ఒక్కొక్క టీషర్ట్ వచ్చేసి 80 రూపాయలండి. సో 2 అయితే తీసుకున్నాను టీషర్ట్లు. అండ్ అలాగే ఆ తర్వాత ఇక్కడ మా వారైతే ఆయన కోసం ఇది బ్యాగ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి 60 రూపాయలండి. బాగుంది బ్యాగ్, జిప్ కూడా వచ్చింది. లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి ఆయనకి ఇదైతే తీసుకున్నాము. అండ్ మా పాపకు వచ్చేసి మా వారైతే ఇక్కడ ఒక చిన్న ఆటో అయితే తీసుకున్నారు. ఈ ఆటో వచ్చేసి 100 రూపీస్ అనమాట. అండ్ నేను వచ్చేసి ఇక్కడ యాక్టివిటీస్ చేయించడం కోసం మా పాపకి నేను ఇదైతే తీసుకున్నాను. దీంతో అయితే బాగా ఆడుతుంది తను. ఇది కూడా రీజనబుల్ అండి, 80 రూపీస్ ఓన్లీ అనమాట. నాకు చాలా బాగా అయితే ఇది కూడా నచ్చింది, తను కూడా బాగా ఆడుతుంది దీంతో. సో అదేవిధంగా మేము ఇక్కడ అమ్మవారి ఫొటోస్ కూడా 2 తీసుకున్నాము, దేవుడి మందిరంలో పెట్టేసామండి. అందుకే అది నేను చూపించడం మర్చిపోయాను. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.